చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం ఉన్నాం ముషీరాబాద్ పార్సిగుట్ట ఏరియాలో ఉన్నటువంటి వినోబా నగర్లో. ఇక్కడనే లాస్ట్ సండే రోజు అంటే 14th దినేష్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ కోసం వచ్చాడు. ఇక్కడ ఇదే ఇల్లు అని చెప్తున్నారు. ఈ ఇంట్లో ఫ్రెండ్ కోసం వచ్చాడు. ఇక్కడ అతని బైక్ పార్క్ చేశాడు. ఆ తర్వాత వాటర్ ఫ్లో 8:30 నైట్ ఆ టైంలో వాటర్ ఫ్లో విపరీతంగా రావడంతో ఆ బైక్ కొట్టుకుని పోతుందేమో అనే భయంతో అతను వచ్చి బైక్ తీసుకోవడానికి ట్రై చేస్తున్న టైంలో చాలా స్పీడ్ గా వచ్చినటువంటి వాటర్ ఫ్లో తోటి అతను కూడా కొట్టుకొని, ఇదిగోండి ఇక్కడ నాకు కనిపిస్తుంది, వెనకాల కనపడుతుంది కదా వెనకాల, అదే నాలాలోకి అతను కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు కూడా బాడీ దొరకనటువంటి పరిస్థితి ఉంది. తన ఫ్రెండ్ ఇదే ఇక పక్కనే వెంకట్ అనే ఫ్రెండ్ ఉన్నాడంట. అతన్ని కలవడానికే వచ్చినటువంటి వ్యక్తి ఇతను. కలవడానికి వచ్చినప్పుడు ఆ బైక్ పార్క్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొచ్చి తిరిగి వచ్చేసరికి ఈ పరిస్థితి. అంటే తిరిగి ఇంటికి వెళ్దామని బైక్ కోసమే వచ్చాడు అతను బయటికి. బట్ ఆ బైక్ తో పాటు బైక్ వెళ్ళిపోతుందని చెప్పి అతను కూడా వెళ్ళడం, ఆ తర్వాత ఇదే వాటర్ లో కొట్టుకొని పోయాడు. ఇవన్నీ కూడా తర్వాత పడిపోయాయి చూడండి. మామూలుగా అయితే ఆ లాస్ట్ ఇంటి వరకు కూడా వే ఉందని చెప్తున్నారు. మీకు అక్కడ ఒక ఇల్లు కనపడుతుంది కదా గ్రిల్స్ తోటి, లాస్ట్ ఇల్లు అదే, ఇంకా డెడ్ ఎండ్ ఇల్లు అనమాట అది. అక్కడ వరకు వే ఉండేది. ఈ వాటర్ తోటి మొత్తం కొట్టుకుని పోయి వే అంతా కూడా క్లోజ్ అయిపోయి చివరికి ఇలా మిగిలింది. ప్రత్యక్ష సాక్షి అంటే ఆ అబ్బాయి కొట్టుకుపోయేటప్పుడు వెహికల్ తీసినప్పుడు ఆ వెహికల్ కోసం వెళ్ళడం, కొట్టుకుపోవడం, తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఇంట్లో కూడా ఇద్దరు లేడీస్ని కాపాడినటువంటి ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి ఆ రోజు? మీరు ఎందుకు ఆ టైంలో ఇక్కడ ఉన్నారు? మీరు ఉండేది ఇక్కడ నేనా? అసలు ఏమైంది చెప్పండి. మా బస్తీ మేడం, వినోబా నగర్ మా బస్తీ. వాటర్ బస్తీలోకి వస్తాయని మేము వెళ్ళి అక్కడ జాలీ క్లీన్ చేస్తాం, వాటర్ జాలీలో పడాలని. అప్పటికే ఒక వ్యక్తి ఇక్కడ ఉండే వ్యక్తి, అంటే మేము మావాడని మేము గుర్తించలే. వాడు పడిపోయినాక మేము ఇక్కడ మునుగుతున్న అమ్మాయిని కాపాడడానికి వచ్చాం. అక్కడ కాపాడడానికి పోయి అప్పుడు అతని పేరు సన్నీ అని తెలిసింది. ఆడు మా దళితుడే, మా సన్నీ మా తమ్ముడే అని మేము తెలుసుకొని, దినేష్ సన్నీ అని మేము తెలుసుకొని వాళ్ళ అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అరే ఇలా పడిపోయాడని. మొన్న పడ్డే వర్షానికి ఇంత ఫ్లో వచ్చిండే, మళ్ళీ ఈ గోడ మేము ఆపేసాం. బాడీ దొరికినాకనే కట్టియండి అని ఆపేసాం. మళ్ళీ ఇన్ని బస్తీలు మేడం, బస్తీలో 40 కుటుంబాలు, 40 కుటుంబాలు మునిగిపోయినాయి. చిన్నపిల్లలు చూడండి, అంత చిన్న పిల్లలని మేము కాపాడాం సార్. బస్తీ వాసులు కాపాడుకొని కమిటీ హాల్ పోతే కమిటీ హాల్ వాళ్ళు రేపు ఫంక్షన్ ఉంది, కమిటీ హాల్ ఖాళీ చేయమని అంటున్నారు. మా ఎమ్మెల్యే సార్ చెప్తున్నారు, ఏఈ చెప్తున్నారు, అందరు చెప్పినా కానీ రేపు ఫంక్షన్ ఉంది మీరు ఉన్నారు సార్, ఉన్నారు మేడం. ఇప్పుడు ఇల్లులు కడుక్కోనికో వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఈ గోడ కట్టడానికి ఇబ్బంది ఏం లేదు, మా సార్ కట్టిస్తా అంటున్నావు. కానీ మేము బాడీ దొరికినాక గోడ కట్టి అని మనం అడుగుతున్నాం. ఇది కోరంటికేని ముస్లిం బాగుపోతుంది మేడం. మాకు ఏం లేవు మేడం, వీళ్ళకు ఇల్లు లేవు మేడం. 1 2 3 వాళ్ళకి ఇల్లు లేవు, కమిటీ హాల్లో ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా సాయం చేయమని గవర్నమెంట్ని కోరుతున్నాం మేడం, అంతే మేడం. వాళ్ళ భార్య, పిల్లలు, డాడీ, కొడుకు గురించి ఆవేదన వాళ్ళది. చూడండి మేడం, ఒకసారి ఇల్లు చూపిస్తా చూడండి. మామూలుగా అయితే ఎక్కడ వరకు ఉంటుందండి వాటర్? నార్మల్ డేస్ లో ఎక్కడ వరకు ఉంటుంది? నార్మల్ డేస్ కి ఇంతే ఉంటుంది మేడం. ఇది గాంధీ వాటర్ కలిపారు కాబట్టి, గాంధీ లైన్ కలిపారు కాబట్టి ఇంతే ఉంది. దానికంటే లేకపోతే కిందికి ఉంటుండే. అసలు చూడండి మేడం, అది గూలేటట్టు ఉంది. డెప్త్ 6 feet కి లోపట్నే ఉంటుంది మేడం, కిందికే ఉంటుంది. 11 feet ఉంటుంది మేడం. తీస్తలేరు మేడం. ఆల్రెడీ ఆ గోడ పూడిక తీస్తలే, ఆల్రెడీ ఆ గోడ పడిపోయేటట్టే ఉంది. మీరు ఇలా అనండి, పడిపోతుంది. ఇప్పుడు ఈ 3 కుటుంబాలకి ఏదైనా సాయం చేయండి. మాకు బాడీ ఫస్ట్ ఇమీడియట్గా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. మాకేం లేదు మేడం, మాకు బాడీ కొట్టినాకనే ఈ గోడ కట్టించుకుంటాం. మా సార్ రెడీ ఉన్నారు కట్టడానికి, MCH వాళ్ళు రెడీ ఉన్నారు కట్టడానికి. గోడ వల్ల మాకు ఇబ్బంది లేదు, మాకు బాడీ కావాలి మేడం. బాడీ ఒక తల్లి ఎలా 14 తారీఖు మేడం, 14 తారీఖు 8:35కి పడిపోయాడు మేడం. నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీకు పంపిస్తాను, మీరు చూడండి, పబ్లిక్కి బి చూపియండి. చూశారు కదా ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి విషయాన్ని. ఇక్కడనే అతను పడిపోవటం కళ్ళారా చూశానని తన దగ్గర వీడియో కూడా ఉందని చెప్తున్నాడు. తీసుకుందాం మనం కూడా ఆ వీడియో. కానీ ఇది మూసారం బాగ్ వరకు వెళ్తూ ఉంటుంది. నార్మల్ డేస్లో ఇంత ఫ్లో ఉండదు, తక్కువే ఉంటుంది. ఇప్పుడు వర్షం వల్ల ఫ్లో వచ్చిందని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో విపరీతమైన వర్షాలు పడిన సంగతి మనకు తెలిసిందే. అలాంటప్పుడు నాలాల పక్కనే ఉండే ఇళ్ల వాళ్ళు కావచ్చు, లేకపోతే పక్కన రోడ్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ 3 ఇళ్ళు కూడా ఇంకా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయేటువంటి
ఉన్నటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది ఇక్కడైతే. ఈ నీళ్ళల్లో నుంచి అతను కొట్టుకొని పోయి మూసారం బాగు వరకు వెళ్ళిందంటే బాడీ మొన్న ఒక చూసాము దాదాపు 80 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో దొరికింది బాడీ కూడా, ఓల్డ్ సిటీకి సంబంధించి. సరే ఇప్పుడు కూడా మరి ఎంత దూరం వెళ్ళి ఉంటుందో, ఇది ఎక్కడ దాకా వెళ్ళి ఉంటుందో, మరి బాడీ అన్న కనీసం ఎప్పటికి దొరుకుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాము, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.